ఈ కామెంట్ నా ఫ్రెండ్ నుంచి వచ్చింది, బట్ అందరికి ఉపయోగపడుతుంది. జిమ్ ఒక 3 months స్కిప్ చేస్తే బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయని అడిగాడు. ఫస్ట్ 2 to 3 weeks నీకు ఏ చేంజ్ కనపడదు. అండ్ దాని తర్వాత ఫస్ట్ 30 days వచ్చేసి నీ మజిల్ లూజ్ అవడం అబ్జర్వ్ చేస్తావు. అంటే నీ మజిల్ తగ్గిపోతూ వస్తుంది అండ్ నీ స్ట్రెంత్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు జిమ్ కి వెళ్ళేటప్పుడు చాలా క్యాలరీస్ తీసుకుంటావు, చాలా ప్రోటీన్ తీసుకుంటావు. అదే డైట్ గన కంటిన్యూ చేసినావు అంటే యు బికెమ్ ఫ్యాట్. ఎందుకంటే అక్కడ హై క్యాలరీస్ తీసుకున్నప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసి క్యాలరీస్ బంద్ చేస్తావు అండ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు. సో ఎక్సర్సైజ్ చేయకోకుండా నువ్వు గన ప్రోటీన్ అయినా క్యాలరీస్ అయినా తీసుకుంటే నువ్వు ఆటోమేటిక్ గా 3 to 4 kgs పెరిగిపోతావు. అండ్ ఇంకా పోగా నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తావు అంటే నీ మజిల్ మాస్ తగ్గిపోతుంది. మెయిన్ గా వచ్చేసి లెగ్స్ లో, నీ ఆర్మ్స్ లో ఎక్కువ తగ్గిపోతుంది. స్ట్రెంత్ కూడా 50 to 60% తగ్గిపోతుంది. అంటే నువ్వు ముందు ఎత్తే వెయిట్స్ ఇప్పుడు ఎత్తలేవు అనమాట. సో ఫైనల్ గా నేను ఏం చెప్తా అంటే, నువ్వు ఒకవేళ సిచ్యువేషన్ వల్ల స్కిప్ చేయాలనుకుంటే నీ బాడీ వెయిట్ తో ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయి. లేదంటే ఏదైనా గేమ్ ఆడు, నీకు ఇష్టమైన గేమ్, ఫిజికల్ గేమ్స్, నాట్ ఫ్రీ ఫైర్, పబ్జీ. లేదంటే ఒక చిన్న వాక్ అయి తిన్న వెంటనే. నేను ఒక్కరిలో నీకు ఫుల్ డీటెయిల్ గా చెప్పలేకపోవచ్చు, బట్ నేను ఒక వీడియో చేస్తా దీని మీద, ఫుల్ వీడియో. అండ్ నువ్వు 3 months గ్యాప్ ఇచ్చావు కదా, ఆ 3 months లో నువ్వు లూజ్ అయినంత స్ట్రెంత్ మళ్ళీ నువ్వు గెయిన్ చేయాలంటే నీకు 4 to 5 weeks పడుతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో వల్ల నీకు ఎంతో కొంత తెలిసింది అనుకుంటున్నా. కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిన. జస్ట్ ఫాలో ద అకౌంట్ మామా. బై బాయ్.